జై శ్రీరామ్. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశీల గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు 50 ఏళ్ల క్రితమే వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం వ్యవసాయ భూములను కేటాయించడంతో నేడు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వమే అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోమశీల గ్రామంలో హెలి టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హెలిప్యాడ్ నిర్మించడం కోసం రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వారికి తగిన నష్టపరిహారం ఇవ్వకుండానే వారి యొక్క భూములను లాక్కుంటే ఈ రైతుల పక్షాన బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు గారు ముందుండి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హెలిప్యాడ్ నిర్మాణ పనులను ఆపడం కోసం ముందుకు వెళ్తే వందలాది మంది పోలీసులు ఎర్రటి ఎండల్లో అడ్డుకొని రోడ్డు మీద కూర్చునే విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆర్డీఓ గారితో చర్చలని చెప్పి తీసుకువస్తే ఆర్డీఓ గారు అధికార పార్టీకి ఒత్తాసు పలికే విధంగా మాట్లాడితే రైతుల పక్షాన ముందుండి సుధాకర్ రావు గారు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది బీజేపీ పార్టీగా రైతుల యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారెంటీల్లో ప్రధానంగా రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అందులో ఆ పార్టీ ఏం చెప్పింది? ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి వేసినటువంటి రైతుకు బోనస్గా 500 అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అడుక్కునేటువంటి సందర్భంలో మేము మీకు గ్యారెంటీగా ఉంటాం, ఈ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మనకు ఆ గ్యారెంటీ కార్డు ఇచ్చేటప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సైన్ చేసుడంగా మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 15,000 అని చెప్పినటువంటి రైతు భరోసా 12,000కి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. వ్యవసాయ కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 రూపాయలు ఇప్పటి వరకు అతిగతి లేదు. బోనస్ విషయంకి వస్తే ఎవరికి పడుతుందో ఎవరికి పడతలేదో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ నియోజకవర్గంలో రైతు వ్యతిరేక విధానాలతో మీరు ముందుకు వెళ్తే చూస్తూ ఊరుకునేదే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.